జగనే 175 స్థానాల్లో జగనే క్యాండిడేట్ కింద లెక్క. వేస్తే జగన్ వేస్తారు, లేకపోతే జగన్ ఓడిస్తారు తప్ప మిగతా పార్టీలా కాదు. క్లియర్గా చెప్పేస్తున్నాడు అతను. ఏమో మరి ఆ ధైర్యం ఏంటో అతను సర్వేలు ఏమొచ్చిందో నాకు తెలియదు. కానీ మీకు రాజమండ్రి నేను నా ఉదాహరణ చెప్తాను. 1900 మీరు మీలో సీనియర్స్ ఉండుంటారు. అప్పుడు 94లో నాకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు. ఉన్నా కదా అప్పుడు. ఆయన ఉన్నాడు, కృష్ణకుమార్ ఉన్నాడు, దివాకర్ ఉన్నాడు, రామనారాయణ ఉన్నాడు. ఓడిపోయాను అందులో అనుమానం. ఎందుకు ఓడిపోయాను మెయిన్ అంటే ఏసీవై రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేకి చెప్పలా నీ టికెట్ తీసేస్తున్నాను. అక్కడ పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉండి ఇదేంటిది 70 మంది ఆ రెడ్లు తగ్గించాలి, మనం 10 అన్నా తగ్గించాలి కనీసం అని చెప్పి మీటింగ్లో అన్నట్ట. అన్నాడని వార్త ఇదంతా పేపర్లో వచ్చింది. 10లో తగ్గించాలంటే ఏసీవై రెడ్డి ఫస్టే తీసేస్తారు. ఎందుకంటే ఆయన మున్సిపల్ చైర్మన్గా చాలా పాపులర్. ఎలాగా మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ వస్తుందో అంటే చైర్మన్ అవుతాడు అని అనుకున్నారు. ఆయనకి చెప్పలే. తర్వాత ఆయన గొడవ చేశాడు, నాకు వ్యతిరేకం చేశాడు డైరెక్ట్గాను, ఓడిపోయాడు. మళ్ళా 2004లో నాకన్నా బలమైన క్యాండిడేట్ చిట్టూరు రవీంద్ర. ఆయన 96లో ఎంపీ చేశాడు, 99లో ఓడిపోయాడు. ఓడిపోవడం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే చాలా తక్కువ తేడాతో ఓడిపోయాడు. ఆయనకి 2004లో టికెట్ ఆయన తీసేసి నాకు ఇచ్చారు. ఇస్తే ఆయన ఎలా చేశారు, అది లాస్ట్ ఇంకా నామినేషన్ రేపు వేయాలి. ఈవేళ చెప్పి రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే, రవీంద్ర నువ్వు బూరుగుపూడి అసెంబ్లీకి వెళ్ళు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను, ఎంపీకి అయితే పోటీ చేస్తాను, లేకపోతే నాకు అక్కర్లేదన్నాడు. అంటే అలా కాదు, ఇదిగో బ్లాంక్ ఫారం బూరుగుపూడి నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు వెళ్ళు అక్కడికి. ఇక అరుణ్ కుమార్ నా బీఫామ్ కూడా ఆయనే తెచ్చాడు. ఇదిగో అరుణ్ కుమార్ బీఫారము, ఇదిగో బూరుగుపూడి బీఫాము, ఈ రెండు పట్టుకునండి. నీకు బూరుగుపూడిలో నువ్వు రాసుకో, నీకు ఇష్టం లేదు అక్కడ వాళ్ళని కూర్చోబెట్టి ఎవరో టికెట్ అడిగితే వాళ్ళ పేరు రాసి ఇచ్చేసాయి. అరుణ్ కుమార్ నాకు అవసరం, నా కోసం నేను ఢిల్లీ పెట్టుకున్నాను. సోనియా గాంధీ గారు కూడా అతను ఢిల్లీ తీసుకురావాలన్నారు, అందుకని తప్పలేదు. అంటే అతనికి ఏంటో కథలు చెప్తున్నారు నాకు అనుకుంటూనే వచ్చాడు. వచ్చిన ఆయన ఇంత రిక్వెస్ట్ చేశాడు రాజశేఖర రెడ్డి, మనకి బీఫార్మ్ ఇస్తున్నాను. ఎందుకు నేను సర్లే బూరుగుపూడి వచ్చి అడిగాడు. బూరుగుపూడిలో నన్ను ఏమన్నారు ఏమని. బూరుగుపూడి వాళ్ళంతా తిరగబడేవాడికి పట్టుదల వచ్చి తిరగబడతారు. పెద్ద గొడవ వేళ పట్టుదల వచ్చి ఆయన పేరు రాసుకుని నామినేషన్ చేసి నెగ్గాడు. నేను నెగ్గాను. ఇది పద్ధతి, చేసే పద్ధతి. కేవలం ఆ రోజున రవీంద్ర అక్కర్లేదని వెళ్ళిపోయి వ్యతిరేకం చేయకపోవడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి చెప్పిన మాటతోటి ఎందుకు మనం రాజశేఖర రెడ్డికి వ్యతిరేకం చేయాలి, అతను అడుగుతున్నాడు రేపు ఎలాగా సీఎం అవుతాడు. దానికి తగ్గట్టుగానే రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చిట్టూరు రవీంద్ర ఆయన చేసిన బూరుగుపూడి కాన్స్టిట్యూన్సీలో చేసిన పనులు ఎవడో ఎక్కడా చేసుకున్నాడు. ఏం అడిగితే అది ఇచ్చేసేవాడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి అది గుర్తొచ్చేది. మన మాట మీద వెళ్ళి అంటనే ఇలా చేశాడు. పాలిటిక్స్ లో గివ్ అండ్ టేక్ లో ఉంటుందండి. ఎవరో కూడా ఎవరి కోసం త్యాగం చేయడు, ప్రతివాడు వాడి కోసమే ఉంటాడు. చెప్పబోతే అలాగా ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా, ఇంకా అది క్యాంపెయిన్ అతన్ని చూసే ఓటేయాలి. మీకు చెడు జరిగినా నాకు ఓటేయండి అని ఎవడన్నా అంటాడా? మంచి జరిగితేనే ఓటేయండి అంటున్నాడు. అదే ఆ మంచి వాళ్ళు ఎంతవరకు తీసుకున్నారు, బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది. అని ఎవరంటున్నారు? ఇవన్నీ అడిగితే నువ్వు చెప్పేదాకా నాకు ప్రధానమంత్రి. నేను ఫస్ట్ అద్వానీని చూసినప్పుడు ప్రధానమంత్రి అవుతాడు అనుకున్నాను. ఆ మోడీ గారు వచ్చారు, అది పోయింది. తర్వాత మొన్న ఎప్పుడో మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఆయన వరండాలో నడిచొస్తుంటే చూశాను, ఆరోగ్యంగా ఉన్నాడు. రాష్ట్రపతి అవుతాడేమో అనుకున్నాను, అది పోయింది. ఇప్పుడు భారతరత్న ఇచ్చారు. భారతరత్న అంటే టోల్ గేట్లో టోల్ కట్టక్కర్లేదు. అక్కడ వేళ వెళ్ళి ఏ ప్రెసిడెంట్లో ఆయన ఉండాలో ఆ ప్రెసిడెంట్ దగ్గర నుంచి తీసుకుంటాడు. నేను చూసింది వాళ్ళకున్న బెనిఫిట్ ఏంటంటే టోల్ గేట్స్ దగ్గర పెద్ద బోర్డు ఉంటుంది, భారతరత్న, పద్మభూషణ్, పద్మశ్రీ వీళ్ళు ఎవరో కూడా టోల్ కట్టక్కర్లేదు. అదొకటి. అంతకుమించి ఆయన ఇప్పుడు ఆ గౌరవం వల్ల ఆయన పెరిగే గౌరవం ఏముండదు. ఎల్కే అద్వానీ అనే మనిషి గౌరవం భారతరత్న ఇవ్వడం వల్ల కొత్తగా పెరిగేది ఏముండదు.
అంటే నీకు ఎంత పర్సెంట్ తప్పు చేసాడు అన్నది రిజల్ట్ రోజున తెలుస్తుంది మనకి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు వేకర్ సెక్షన్స్ వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేదు. మిడిల్ క్లాస్ బయట బహిరంగంగా తింటాం. వేకర్ సెక్షన్స్ వాడు చెప్పలేడు, వింటూ ఉంటాడు. ఆవేళ అద్వానీ లేకపోతే ఏం లేదు. వాజ్పేయి వ్యతిరేకం అక్కడికి వెళ్ళి రామాలయం కడతాం, అన్ని మసీదులు పడగొడతాం, ఇవన్నీ అతనికి ఇష్టం లేదు. అటువంటి అద్వానీ అన్నవాడు పట్టుకున్నాడు, తట్టుకుంటేనే మన ఎలక్షన్ ఎక్కుతాం. ఆ మనిషి ఇవాళ భారతరత్న తీసుకోవడానికి వెళ్ళడానికి ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు తీసుకెళ్ళి స్పెషల్ ఫ్లైట్లో అయోధ్య తీసుకెళ్లారా? ఇంతకన్నా అవమానం ఉంటుందా? అద్వానీ గారు నాకేం ఫ్రెండ్ కాదు, కానీ మా గౌరవం. మేము పార్లమెంట్లో ఆయన లేచి మాట్లాడుతుంటే నేను రోజు గొడవ చేస్తే డైరెక్ట్గా సోనియా గాంధీ గారు చెప్పారు కూర్చోని. తర్వాత బయటకు వచ్చాక చెప్పింది ఆవిడ నాకు. వాజ్పేయి, అద్వానీ, చంద్రశేఖర్ 4-5 పేర్లు చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే నువ్వు అసలు ఎవ్వరూ గొడవ చేయకూడదు మనాళ్ళు. నేను చెప్పమన్నాను బిప్పుకి, నీకు చెప్పలేదా? లేదండి, నేను నాకు తెలియదు, మామూలుగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాడని వచ్చాను. తెలంగాణ ఎందుకు ఇవ్వట్లేదు మీరు అని అడుగుతున్నాడు. అతనే ఫస్ట్ ఇవ్వను అని చెప్పి లెటర్ రాశాడు ఆలే నరేంద్రకి. తెలంగాణ ఏమి ఇవ్వట్లేదు, మేము ఇవ్వక్కర్లేదు, డెవలప్మెంట్కి రాష్ట్రాల విభజనకి సంబంధం లేదు అలా